ఎన్టీఆర్ తన భార్య ప్రణీతతో కలిసి లాస్ ఏంజలీస్ కు బయలుదేరారు. ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ ఫేమ్ కొరటాల శివ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కడం, 2 పార్ట్స్ గా రాబోతున్న ఈ మూవీపై అందరిలో భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ముందుగా మొదటి పార్ట్ ఈ నెల 27న రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ తాలూకా ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, ప్రమోషన్స్ ఇలా ప్రతిదీ సినిమాపై ఆసక్తి నింపడంతో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ అభిమానులు, సినీ ప్రముఖులు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి ఎదురుచూపులకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తూ ఉన్నారు. దీంతో అన్ని భాషల్లో సినిమాను ప్రమోట్ చేస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. లాస్ ఏంజలీస్ లో కూడా రిలీజ్ కు ఒక రోజు ముందే అక్కడి అభిమానులతో ఎన్టీఆర్ ముచ్చటించబోతున్నారు. ఈ క్రమంలో నేడు ఉదయమే తన భార్య ప్రణీతతో కలిసి ఎన్టీఆర్ లాస్ ఏంజలీస్ కు బయలుదేరారు. దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఉన్నారు. ఇక నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక రద్దయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని హెచ్ఐసిసి నోవోటల్లో భారీ ఎత్తున వేడుక చేయాలని ఏర్పాట్లు చేశారు. కానీ చివరి నిమిషంలో అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో సెక్యూరిటీ ఇబ్బందుల నేపథ్యంలో రద్దు చేసి అభిమానులను నిరాశకు గురి చేశారు. ఈవెంట్ రద్దు కావడంతో ఎన్టీఆర్ ఓ వీడియో సైతం రిలీజ్ చేశారు. ఇది చాలా బాధాకరం. నాకు చాలా బాధగా ఉంది. అవకాశం ఉన్నప్పుడు ఫ్యాన్స్ తో సమయం గడపాలని, దేవరా సినిమా గురించి వివరించాలని అనుకున్నా. కానీ భద్రతా కారణాలతో ఈవెంట్ రద్దయింది. నేను బాధపడుతున్నా. మీకంటే నా బాధ పెద్దది. ఇలా జరిగినందుకు ఎవరిని నిందించవద్దు. మీ ప్రేమకు రుణపడి ఉంటా. ఈ నెల 27న థియేటర్స్ లో కలుద్దామంటూ తెలిపారు. మరోపక్క దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దవడంపై హీరోయిన్ జాన్వీ కపూర్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. తెలుగులో ఎంతో చక్కగా మాట్లాడటం విశేషం. అందరికీ నమస్కారం. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు, జాను పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ధన్యవాదాలు. నన్ను సొంత మనిషిలా ఫీల్ అవుతున్నారు. మా అమ్మకి, నాకు మీరెంతో ముఖ్యం. మీరు గర్వపడేలా కష్టపడి పనిచేస్తా. దేవరా నా ఫస్ట్ తెలుగు సినిమా అని వీడియోలో తెలిపారు.